యా నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు అగ్రీ డిసగ్రీ? అగ్రీ సార్. 29 ఆగస్టు 99, 16-15 ఎస్ పర్తిపాడు. సార్. పర్తిపాడు అంతేనా? ప్రతిపాడు, ఈస్ట్ గోదావరి జిల్లా. ఓకే, ఒకటే వచ్చింది కదా మన ఆర్బీఐ సాఫ్ట్వేర్లో. అవును, అంటే ఈస్ట్ గుంటూరు గోదావరి, కూడా ఉంటుంది ఈస్ట్ సార్. గోదావరి, ఈస్ట్ గోదావరి ఒకటి, గుంటూరు ఒకటి, రెండు ఉన్నాయా? ఓకే, రైట్ యా. రైట్. 16-1. సో ఎక్కడ వరకు ఉంది బర్త్ టైము? ఒక 15 నిమిషాలు వెనక్కి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు 16-15 చెప్పారు, ముందుకు వెళ్ళదు కదా మీ బర్త్ టైము. అర్థమైందా? అవును సార్. ఓకే, రైట్ రైట్. మీ క్వశ్చన్స్ చెప్పండి. సార్, అది నేను మాస్టర్స్ చేయడానికి అని చెప్పి యుఎస్ వచ్చాను. ఓకే నా 2025లో నా గ్రాడ్యుయేషన్ అయింది. ఓకే, స్టిల్ జాబ్ సర్చ్ లోనే ఉన్నాను. అదే ఎప్పుడు వస్తుంది అని అడుగుదామని. అదొకటైనా క్వశ్చన్, ఇంకేమైనా ఉన్నాయా? నెక్స్ట్ వచ్చేది నాకు మహర్దశ ఎలా ఉంటుంది. ఏం ఓన్లీ మహర్ద 2 ఏం క్వశ్చన్స్. మహర్దశ వస్తుంది? యా, అది ఎలా ఉంటుంది అని. ఓకే, చూద్దాం. సో మనం వెరిఫై చేసుకున్నాం. ఏమొచ్చిందంటే మకర లగ్నం వచ్చింది, లగ్నంలో కేతు ఉన్నాడు, తర్వాత లగ్నాధిపతి అయిన శని భరణిలో ఉన్నాడు, స్టార్లో వచ్చి సప్తమంలో ఉన్నాడు. ఓకే, సో వీనస్ విత్ రాహు కలిసి ఉన్నారు, ఆ స్టార్లో శని ఉన్నాడు. అంటే శనికి వక్రత్వం వచ్చింది, ఎందుకంటే వీనస్ డైరెక్ట్ అయ్యాడు కాబట్టి వచ్చింది. శని కూడా డైరెక్ట్ అయ్యాడు కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు, ఏదైనా కానీ ట్విస్ట్ అండ్ టర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్లో దూరాలు ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. కొంచెం సప్తమాధిపతి కూడా డిస్టర్బ్ అయ్యాడు. సప్తమ ఆక్యుపెంట్లో రాహు లీడింగ్, రాహు బుధుడిని ఫాలో అవుతాడు. బుధుడు ఉన్నాడు కాబట్టి సేఫ్, కాకపోతే అష్టమానికి కనెక్ట్ అయింది. సో సో అన్ని ట్విస్ట్లే కదా, ఏది కూడా అసలు మీకు సింపుల్గా కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకునే జరుగుతుంటుంది అనమాట. అనిపించిందా లేదా? అవును సార్, కరెక్టే. ఓకే, సరే. మ్యారేజ్ డిలే ఇస్తూ ఉంటుంది, అట్లా అన్ని ట్విస్ట్ ఇస్తుంది. కెరియర్ కూడా ట్విస్ట్ చేసే ఇస్తుంది, ఎందుకంటే 8th హౌస్ ఓరియంటెడ్ అనమాట. 8th హౌస్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ అట్లాంటిది ఇస్తుంది. సడన్గా ఉద్యోగం రావడం పోవడం, ఎందుకంటే 6 and 8 లార్డ్స్ కలిసి ఉన్నారు. పెద్ద జాబ్ రావచ్చు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా జరిగేదానికి ఏదైనా కానీ ట్విస్ట్తో ప్లాన్డ్గా ఈ కోర్స్ చేశాను ఇట్లా వెళ్తుంది అనేది లేదనమాట. ఒకసారి టైం ఫ్లో అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్, బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసుకుంటూ వచ్చామనుకో, అనుకున్నట్టుకుంటే మనం ముందుకు పోదాం, లేదంటే టాటా బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఓకే, చూడండి, నేను చెప్తా ఉంటాను, మీకు మ్యాచ్ అవుతుందో లేదో రిలేట్ చేసుకోండి. స్టోరీలా చెప్పను కానీ పాజిటివ్ నెగిటివ్ చెప్తా, ట్రై చేయండి. ఓకే. సాటర్న్ దశ స్టార్టింగ్లో జరిగింది. సాటర్న్ స్టార్లో ఒక్కటే ప్లానెట్ ఉన్నాడా? ఇద్దరు ఉన్నారు కదా. సాటర్న్ స్టార్లో వీనస్, కాబట్టి వీనస్కి మొదట్లో కూడా క్యాన్సిలేషన్ ఉంది. దానిలో మీరు మార్స్ బుక్తిలోనే పుట్టారనమాట. ఓకే, ఏం పెద్ద స్ట్రగులిటిక్ ఆస్పెక్ట్స్ లేవు. ఒక ఆస్పెక్ట్ సన్ కూడా వస్తాడు. 2002-3 మధ్యలో చిన్న ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఏమన్నా ఉన్నదానిలో వచ్చినట్టు అనిపించిందా లేదా? జనరల్గా మదర్ హెల్త్ సెన్సిటివ్ అవన్నీ చెప్తా ఉంటాను, బట్ 2003 అట్లా ఏమన్నా ఐడెంటిఫై అయిందా? 4 దగ్గర మళ్ళీ ప్రాబ్లం చెప్తాం, ఎందుకంటే ఫండమెంటల్స్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో బట్ 3 దగ్గర అక్కడ బాగానే ఉందా? ఏం చేస్తున్నారు మీ ఫాదరు అక్కడ? మీకు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఏమన్నా వర్కింగ్ ప్రోగ్రెస్ కనిపించాయా? ఎస్ సార్, మేము అప్పుడు 2003లో మా ఫాదర్ సివిల్ ఇంజనీర్ అన్నమాట. సో ట్రాన్స్ఫర్ అయింది, వైజాగ్ షిఫ్ట్ అయ్యాం మేము. గవర్నమెంట్ సివిల్ ఇంజనీరా? లేదండి, ప్రైవేట్ ప్రైవేట్ సివిల్ ఇంజనీర్. బాగుంది, అక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ 1 year బాగుంది. మళ్ళీ చూడండి 2004 దాటినాక 10th హౌస్ స్క్వేర్ నెటలు యురేనస్ జరుగుతుంది. ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పెక్టెడ్గా మూవ్ కావడానికి ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, 2004, 5, 6, 4, 5 ఎస్పెషల్లీ 4, 5లో అనుకున్నట్టుగా లేదనమాట. అంటే మీ ఫాదర్ వర్క్ ప్రోగ్రెస్ ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయా లేవా? ఏమైనా ఐడియా ఉందా అక్కడ? ఇంకా వేరే మీరు మీ పేరెంట్స్తోనే ఉన్నారా? ఇంకేదన్నా అమ్మమ్మ వాళ్ళకి ఎట్లా మూవ్ అయ్యారా? అట్లా చూడండి. 4-5లో అంటే లైక్ మా మదర్‌కి వాళ్ళ రిలేటివ్స్ సైడ్ కొంచెం డిస్ప్యూట్స్ వచ్చాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్. అంటే ఆస్తులు పంచుకోవడంలో డిస్ప్యూటా?
లేదు. ఆస్తులు కాదు గానీ రెగ్యులర్ గొడవలు సంథింగ్ ఏదో ఓకే. ఛాలెంజెస్ చిన్న వచ్చాయి. మాట పడి. ఓకే. దాని తర్వాత 2006 నుంచి చదువు గాని, ఫ్యామిలీ సిట్యుయేషన్ గాని కంపారిటివ్‌లీ బిఫోర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రోగ్రెస్, ఇంప్రూవ్‌మెంట్ రావాలనమాట. ఓకే. 6, 7లో ప్రాపర్టీ ఇంప్రూవ్‌మెంట్, ప్రోగ్రెస్ అట్లా మంచిగా చెప్పాలి. పని చేసాయా లేదా? అవును సార్. పనిచేశాయి. ఓకే. ఏం పని చేసాయో కూడా చెప్పాలి కదా! మాకు కూడా అర్థమైతది. ఓకే. సో, డ్యాడీ ఒక చిన్న ల్యాండ్ అది కొన్నారప్పుడు. ఓకే. గుడ్. గుడ్. ప్రాపర్టీ అన్నాం కదా! తర్వాత హ్మ్. మళ్ళీ ఛాలెంజ్ వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళా మెర్క్యూరీ దశ జరుగుతుంది. మెర్క్యూరీ కేతుని ఫాలో అవుతున్నాడు. మెర్క్యూరీ స్టార్‌లో ఎవరు లేరు. మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ 2 గ్రహాలున్నాయి ఆల్రెడీ. సో, మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. కేతు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. సో, కేతు వేస్తాడు. కేతు బాగున్నాడు కదా! కాబట్టి మెర్క్యూరీ దశ చాలా వరకు బాగుండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఏంటంటే మీరు ట్రికీ అయినప్పటికీ కూడా మీకు కూడా తెలియదు అనమాట మీరు ట్రికీ అని. ఓకే. అట్లా సాఫ్ట్‌గా వెళ్ళిపోతుంది. ఓకే. సో, టైం బాగుంటే ఓకే. ప్లెజెంట్‌గా వెళ్ళిపోతాం కదా! అట్లా. సో, బానే ఉంది. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వచ్చింది. మరి ఇక్కడ డిస్టర్బెన్స్ ఆస్పెక్ట్ 9, 10లో కొంచెం మళ్ళీ ఛాలెంజెస్ వచ్చాయన్నమాట. అంటే వాల్టైల్ కదా! 9, 10లో అక్కడ మెర్క్యూరీ, సన్, తర్వాత 10th హౌస్ అన్నీ డిస్టర్బెన్స్లో ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఏదైనా పార్ట్నర్షిప్లో ఏమైనా ఫెయిల్ అవ్వడం మీ ఫాదరు, లేదంటే మీ చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ చెప్తాం. పని చేసాయా? సార్ ఆ టైంలో నేను సరిగ్గా చదివేదాన్ని కాదు. అది కాకుండా ఇంకేమి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు అంతేనా? అవేం లేవు. ఓకే. ఓన్లీ ద ఎడ్యుకేషన్ అనుకున్నట్టు లేదు అంతే హ్మ్. కదా? అవును. ఓకే. దాని తర్వాత ఓకే. దాని తర్వాత ఏం లేదు. ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అలా నార్మల్గా వెళ్తూ ఉంటుంది అనమాట. పైకి లేదు, కిందికి లేదనమాట. చార్టు ఒకే డైరెక్షన్ వెళ్తూ ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్లో 2012, 13లో బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ఒక్కోసారి అగ్రెసివ్ డెసిషన్స్, లేదంటే గొడవలు, లేదంటే ఒకసారి ఫ్యామిలీలో సర్జరీస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఏమైనా కనిపించాయా లేదా? 2012 సార్ నాకు స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. స్కిన్ ఇష్యూ వచ్చిందనమాట. సో, దానికి ట్రీట్మెంట్ అది తీసుకున్నాను నేను. ఓకే. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం అంటే అది ఏ రేంజ్ ప్రాబ్లం? మామూలుగా వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటే తగ్గిపోవడాన్ని మనం లైఫ్ ఈవెంట్గా ఆ! చెప్పుకోలేం కదా! అంటే బాడీ అంతా కొంచెం వైట్ స్పాట్స్ అది వస్తే గ్లాసోథెరపీ అది చేపిచ్చారు పేరెంట్స్. అంటే ఇదంతా ఒక ఆహ్, 6 మంత్స్ ప్రాసెస్ అయిందా ఏంది? ఆ! ఒక 3 నాకు అది సఫరింగ్ స్టిల్ ఇప్పటికి కూడా డ్రై స్కిన్ ఇష్యూస్ అలా ఉంటూనే ఉంటాయి సార్. ఓకే. హ్మ్. రైట్. 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 యాహ్! ఇంపాక్ట్ అయింది. ఆ! ఓకే. అవును. ఆ ఏజ్ నుండి 2011 నుండి స్టార్ట్ అయింది అవును. నాకు. అవును. 12, 13 ఇక్కడ అంత ఇంపాక్ట్ హ్మ్. అయిందనమాట. దాని తర్వాత ఆస్పెక్ట్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు మరి. 14, హ్మ్. 15 నార్మల్, మళ్ళీ 16లో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఆగస్ట్ కదా మీది, ఆగస్ట్ నుంచి ఆగస్ట్ లెక్క. సో, హ్మ్. 2016, 17లో మళ్ళీ 10th హౌస్ మెర్క్యూరీతో స్క్వేర్ జరిగింది. మరి ఫాదర్ కదా ఇండికేట్ చేసేది. ఫాదర్తో రిలేషన్షిప్, ఫాదరు, తర్వాత మీ చదువు, లేదంటే ఎగ్జామ్స్ ఇవన్నీ అనుకున్నంత స్కోర్స్ రాకపోవడం కానీ ఇలాంటివన్నీ మీకు ఛాలెంజ్ పనిచేయాలన్నమాట. పనిచేసిందా లేదా? 10థ్‌లో ఎక్స్‌పెక్టెడ్ అంత మార్క్స్ రాలేదు నాకు. ఓకే. ఓకే. చదువు మీద పనిచేసింది. ఇంకా వేరే ఏం కాలేదు. ఇంకేం అవ్వలేదు. తర్వాత ముందుకెళ్దాం. నార్మలే సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతా ఉంది ఇక చార్టు. కొంచెం టైం పడుతుంది, ఇంప్రూవ్ అవుతుంది కానీ ఓకే. ప్రోగ్రెసివ్ సన్ నో బ్యాడ్ ఆస్పెక్ట్, మెర్క్యూరీ నో బ్యాడ్ ఆస్పెక్ట్. వెరీ గుడ్. సో, బేసికలీ 17 ఇవన్నీ అనుకున్నట్టు వెళ్ళట్లేదు మ్యాటర్ అది. ఓకే. తర్వాత ఇంప్రూవ్ అయినప్పుడు చూద్దాం. దాదాపు 20 వరకు మనం అనుకున్నట్టు చెప్పలేదు. ఓకేనా? సో, దాదాపు ఇక్కడ వరకు మీరు ఏమైనా చదువుకోండి, ఈ చదువుతో మీకు ఉద్యోగం వస్తుంది, ముందుకు పోద్ది అని చెప్పలేమన్నమాట. ఓకే. సో, ఫైనల్లీ 2021 దగ్గర ఒక ప్రోగ్రెస్ అందుకుంది. 2021, 22 మధ్యలో ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చింది. మరి మీకు పనిచేసిందా లేదా? పనిచేసింది సార్. అంటే ఈ టైంలోనే మీరు 21 మాస్టర్స్కి ఏమన్నా ఫారెన్ మూవ్ అయ్యారా? ఏమయ్యారు? లేదు. నాకప్పుడు నా ఫస్ట్ జాబ్ వచ్చింది ఏం ఇండియాలో ఏం జాబ్ అది? 2021లో. ఏం జాబ్ అది? ఐటీలోనే అసోసియేట్ అప్లికేషన్ డెవలపర్ లాగా ఐబీఎంలో వర్క్ చేశాను. ఓకే. ఎంత ఎల్పిఏ అప్పుడు? అప్పుడు 4.5 సార్ స్టార్టింగ్. బిగినర్ లాగా, ఫ్రెషర్ లాగా. హ్మ్. ఓకే. అవును. ఓకే. బాగానే ఉంది. మళ్ళీ తర్వాత చూద్దాం. ఇక్కడ మంచిగా లెర్నింగ్ కానీ అదంతా పాజిటివే, మనం నెగిటివ్ చెప్పేది ఏం లేదు. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఆస్పెక్ట్
23 కేతు దశ వచ్చింది. కేతు మూన్ని ఫాలో అవుతున్నాడు. కేతు స్టార్లో ఒక్క గురువు ఉన్నాడు. ఓకే, బుధుడు కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. కాబట్టి కేతు ఫాలోయింగ్ చంద్ర ఇన్ ద థర్డ్. ఓకే, చంద్రకేతులు ఏం చేస్తారు? ఎమోషనలీ డ్రై లేట్గా ఇస్తూ ఉంటారు అనమాట. సరే, ఇప్పుడు మళ్ళీ ఆస్పెక్ట్ ఏముందో చూద్దాం. ఓకే, సో ఒకే ఫ్లోలో పోతా ఉందన్నమాట. మార్పు అంటే ఏమీ లేదనమాట. ఓకే, మీరు మాస్టర్స్ వెళ్ళడం కానీ ఏదైనా కానీ మేము ఒకే ఫ్లోలో చెప్తాం తప్ప మిరాక్యులస్గా ఏమీ చేంజ్ చెప్పట్లేదు. ఓకే, 25లో కొంచెం లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందనమాట. పనిచేసిందా? లెర్నింగ్ వైజ్ 2024 25లో ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నమాట. మరి ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా? సో 24లో నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగింది. చెప్పండి. నేను కార్ కొన్నాను. సో కార్ యాక్సిడెంట్ అయింది. ఓకే, కార్కి ఏమన్నా అయిందా? మీకేమన్నా అయిందా? కార్ డ్యామేజ్ అయింది. నాకేం అవ్వలేదు లక్కీగా. మీకేం అవనప్పుడు మన చాట్లు ఎందుకు వస్తుంది? అది కారు విషయం కదా. అఫ్ కోర్స్ అర్థమైంది, అది యాక్సిడెంట్, అంటే మీకేమి కాలేదు. ఫినాన్షియల్ లాస్ అది చాలా ఎక్కువ బర్డెన్ అయింది, స్ట్రెస్ అయింది. ఓకే, అదంతా ఓకే, అదంతా యాక్సెప్టెడ్. అక్కడ మనం ఆ కార్ ఎప్పుడు కొన్నారు? 2024 సార్. అప్పుడే కొన్నారు. ఓకే, సరే, మనకైతే నెగిటివ్ ఆస్పెక్ట్ లేదు, మీరైతే సేఫ్గానే ఉన్నారు, నాకు అది సంతోషం. ఓకే, దాని తర్వాత ఇక్కడ తర్వాత 24-25లో సార్ కార్ పక్క పెట్టేసేస్తే మీకు లర్నింగ్ పరంగా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ వచ్చిందా? వచ్చింది. మాస్టర్స్ కి ఎప్పుడు మూవ్ అయ్యారు? అప్పుడే మూవ్ అయ్యారా? 23లో మూవ్ అయ్యారు. 23 మూవ్ అయ్యారు. ఓకే, రైట్. సరే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాము. ఇప్పుడు 2026 అంటే 23 మూవ్ అయ్యారు, మాస్టర్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాము. మన ఫ్లోలో మార్పు అంటే ఏం లేదు, ఒకే ఫ్లోలో ఉన్నారు. మీ ట్రయల్స్ ప్రయత్నం లాగా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు దాకా చెప్పిన దానికి నాకు ఎన్ని వచ్చాయి? ఒక 8 10కి 8 వచ్చాయా, 2 వచ్చాయా, 3 వచ్చాయా? పర్లేదు, మొహమాటం లేకుండా. 9 వచ్చాయి సార్. ఎందుకు 9 చెప్పకపోతే ఫర్దర్ గా చెప్పమనా? అయ్యో, అలా ఏం లేదు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కరెక్ట్ గానే వచ్చాయి డైరెక్షనల్ వైజ్. రైట్. ఇక్కడ ఆగుదాము, ముందుకెళ్దాం ఇక. సరే, ముందుకెళ్ళి కొంచెం వెనక్కి వద్దాం, దెన్ మనం కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు పార్ట్ టైం కూడా ఏం చేయట్లేదా? లేదు సార్, పార్ట్ టైం కూడా ఏం చేయట్లేదు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు జాబ్ రావడానికి ఎంత లిమిట్ ఉంది మీకు? ఇంకా ఒక 6 months ఉంది సార్ టైం. 6 months రాకపోతే తిరిగి వచ్చేయాలా? అలా ఏం లేదు. ఓకే, యా, పర్లేదు సార్. ఇంకొక నెక్స్ట్ 1.5 year అయితే ఇక్కడ ఉండడానికి ఉంది. ఓకే, రైట్. మరి అప్పటిదాకా ఖర్చులు అవన్నీ పెట్టుకోవాలి మనం. అవును సార్. అంతేనా? ఓకే, రైట్. సరే, అయితే ఇక్కడ మాత్రం కరెంట్ ఇయర్ బాగాలేదు. ఓకే, రాహుభుక్తి జరుగుతుంది, రాహు బుధుడిని ఫాలో అవుతున్నాడు. సో రవి రాహులు అష్టమానికి కనెక్ట్ అయ్యారు, అది ఫిబ్రవరికి అయిపోయింది. తర్వాత గురుభుక్తి జరుగుతుంది, గురు కేతుని ఫాలో అవుతున్నాడు, కేతు లగ్నం మీద ఉన్నాడు. అదంతా 27 ఫిబ్రవరి వరకు సెల్ఫ్ ఎఫర్ట్, ఏమి మిరాక్యులస్ ఆస్పెక్ట్ ఏమీ లేదనమాట. ఓకే, ఇదంతా మనం ఇబ్బందికరంగానే చెప్పుకుంటున్నాం అనమాట. ఎందుకంటే 10th house స్క్వేర్ సన్ జరుగుతుంది, అది దాటి మూన్కి ట్రైన్ ఇస్తుంది. ఎందుకంటే మీకు సన్కి మూన్కి షష్టాష్టకం ఉంది కదా. సో కరెక్ట్గా మూన్ సన్న కన్నా ఎక్కువ డిగ్రీలు ఉండడమే అదృష్టం అనమాట. కాబట్టి మీకు ఒక 6 నెలలు నలుపుతుంది అనమాట. ఈ 6 నెలలు 1 year మీరు ఖర్చు పెట్టుకొని ఉండగలిగితే అప్పుడు ఆపర్చునిటీ అనమాట. నేను మీకు ఎడ్జ్ చెప్తా. ఎడ్జ్ ఏంటంటే మీకు 27 ఆగస్టు నుంచి ఒక 6 నెలలు వేసుకోండి. అక్కడ గనక రాకపోతే తిరిగి వచ్చేయడమే ఇక. ఎందుకంటే అక్కడే ఉంది ఆస్పెక్ట్, అక్కడే అనుకూలత ఉందన్నమాట. అంటే కేతువులో శనిభుక్తి వస్తుంది. ఎందుకంటే కేతు శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కేతు స్టార్లాడు దశమాధిపతి అనమాట. సో అది కొంచెం అడ్వాంటేజ్, అది ప్రిడిక్షన్. 2027 ఫిబ్రవరి నుంచి శనిభుక్తి వస్తుందండి. 27 ఆగస్ట్కి మీకు ఆస్పెక్ట్ రిలీవ్ అవుతుంది. 27 ఆగస్ట్ వరకు కూడా డిఫికల్టీ ఆస్పెక్ట్ ఉంది, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ నా అండర్స్టాండింగ్ ప్రకారంగా. కాబట్టి అది అయ్యేంత వరకు ఇప్పుడు, ఎందుకంటే ఈవెంట్స్ అన్ని కరెక్ట్ గానే ట్యాప్ అయ్యాయి కదా, డిస్టెన్స్ లో ట్యాప్ అవ్వాలి, బర్త్ టైం కూడా కరెక్ట్ గా ఉంది. అర్థమైందా? దట్ అది కంక్లూషన్ అనమాట. ఓకే, మీ క్వశ్చన్స్? నాకు వీనస్ ఎలా ఉంటుంది సార్? వీనస్ మహర్దశ నెక్స్ట్ వచ్చేది. ఓకే, నెక్స్ట్ వీనస్ మహర్దశ. ఓకే, చూద్దాం.
సో దాని తర్వాత 10th హౌస్ ట్రైన్ మూన్ ఇచ్చిన తర్వాత మనకి వేరే డిఫికల్టీ ఆస్పెక్ట్ అంటూ ఏముంది చార్ట్లో? ఏమీ లేదనమాట. ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ వీనస్ స్క్వేర్ మార్స్ ఒకటి ఫామ్ అవుతుంది ఎప్పుడు 34లో. కానీ మీరు ఏం కాదనమాట, ఓవర్కమ్ చేయగలుగుతారు, ఎందుకంటే కేతు ఆక్యుపైడ్ మూన్ స్టార్ కాబట్టి. ఓకే, తర్వాత మెర్క్యూరీ బాగానే వెళ్తున్నాడు, తర్వాత 10th హౌస్ బాగా వెళ్తుంది. అసలు మీ చార్ట్ కన్నా మీ ప్రోగ్రెషన్స్ చక్కగానే వెళ్తున్నాయి అనమాట. మనం అంత భయపడాల్సినంత ఆస్పెక్ట్స్ ఏం వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ ఏమి ఆస్పెక్ట్స్ 33కి సన్ మార్స్ వీనస్కి స్క్వేర్ అవ్వడాలు అవన్నీ అనమాట, చిన్న చిన్న ఆస్పెక్ట్స్. 31కి జూపిటర్ సెక్స్టైల్ అసెండెంట్, సన్ మూను, జూపిటర్ మెర్క్యూరీ, అవన్నీ చిన్న చిన్న ఆస్పెక్ట్స్లే, అవి ఏమి చేయవు. ఓకే, సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ చక్కగా పోతా ఉంది. వీనస్ ముందుకు వచ్చాడు 28 డిగ్రీల్లో ఉన్నట్లు లెక్క. ఓకే, సో ప్రోగ్రెసివ్ వీనస్, అవన్నీ చిన్న చిన్న ఆస్పెక్ట్స్. వీనస్ బాగానే ఉంటుంది. ఓకే, సో 1 సెకండ్ కంక్లూడ్ చేద్దాం. సో మీరు అడిగిన క్వశ్చన్స్ ఎప్పుడు అంటే లైక్ జాబ్ ఎప్పుడు వస్తుంది అదేని అడిగితే, మనం చెప్పిన ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా అయితే ఇంకొక 1 year పడుతుంది. ఓకే, 1 year తర్వాతనే ఆపర్చునిటీ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 1 yearని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, స్కిల్ సెట్ని అప్స్కేల్ చేసుకోవాలి, చిన్న జాబ్ వచ్చినా ముందుకు పోవాలి. అది ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటిది, వీనస్ దశ ఎట్టా ఉంటుంది? వీనస్ దశ డెఫినెట్లీ గుడ్, అంటే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వస్తున్నాయి, ఏం కాదు. ఎందుకంటే వీనస్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ అవుతున్నాడు. వీనస్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ అయితే 6th and 8th లార్డ్ ద్వారా మనకి ముందుకు పోతున్నాడు. కాబట్టి ఏంటిది, జాబులు చాలా మారుతుంటారు మీరు, కానీ ఆపర్చునిటీని వదులుకోకుండా వచ్చిన ఆపర్చునిటీని తీసుకోవాలి. వీనస్ దశలో చాలా జాబులు చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది, కానీ నచ్చింది నచ్చలేదని మీ ఫీలింగ్స్కి వాల్యూ లేదనమాట. అదే కన్క్లూషన్ అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు కెరియర్ లో ఒక స్టెబిలిటీ అనేది ఎప్పుడు అనేది ఉండదా? అంటే స్టెబిలిటీ అంటే రెట్రోగ్రేడ్స్ ఎఫెక్ట్స్ వల్ల స్టెబిలిటీ అనేది ప్యాటర్న్ కాదు. స్టెబిలిటీ లేకపోవడమే ప్యాటర్న్. అంటే యూ విల్ గెట్ పెయిడ్ వెల్, కానీ మారుతూ ఉంటుంది జాబ్. ఒక దానిలో 100K రావచ్చు, ఒక దానిలో 120K రావచ్చు, దానిలో ఇంకో దానిలో 250 రావచ్చు, మారుతూ ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా, కానీ మనం కావాలని మారకూడదు. దట్స్ ఫైనల్. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. ఓకే, ఎలా అనిపించింది ఓవరాల్ సెషన్? హ్యాపీ యా విత్ ద సార్, రీడింగ్? చాలా బాగా అనిపించింది సార్. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్.